రెడీ రే మ్యాజికల్ చేసే చోటుకు వెళ్ళక ముందే నువ్వు జిమ్ముకులు చేయకు. తగలరాని చోటు తగిలిందనుకో కొయ్యో మొర్రు అనుకుంటూ ఇంట్లోనే పడుంటావు. ఎక్సైట్మెంట్ బంగారం. చిన్నప్పటి నుంచి మ్యాజిక్ షో అంటే పిచ్చి. అందుకే చూడడానికి వెళ్తున్నావంటే కాళ్ళు ఒక చోట నిలబట్టలేదు. చూడటమే కాదు అక్కడ నువ్వు కూడా మ్యాజిక్ చేయాలి. నేనా? అవును. ఆంటీ దేవాబావ గతం కూడా తెలుసుకోవాలని ట్రై చేస్తుంది కదా. అట్ ద సేమ్ టైం ఆపరేషన్ నీ కూడా జరగాలి. ఆపరేషన్ నీ అంటే నీలాంబరి బాబీ ఎగ్జిట్. బట్ హౌ? దేవాబావ స్టేజ్ మీదకి రాకముందే నీ మాటల గారెడ్తో నీలాంబర్ని పైకి రప్పించాలి. ఓకే? ఓస్ ఇంతే కదా. ఎక్కడ తొక్కాలో కాదు ఎక్కడ నొక్కాలో తెలిసి ఉండాలి. బిల్లు బిత్తిరి భవానీ పిన్నిని తొక్కేస్తే ఆటోమేటిక్గా బాబీని స్టేజ్ మీదకి తీసుకొచ్చేస్తుంది. కానీ నన్ను నుంచోబెట్టి మ్యాజిక్ చేసి జరిగిందేంటో తెలుసుకోవాలని ట్రై చేద్దా? ఏం జరిగిందని? దేని గురించి అంటున్నావు? అనవసరంగా నోరు జారాను. కడుపులో బిడ్డ కనపడకుండా పోవటానికి కారణం ఏంటో తెలుసుకుంటుందేమోనని కంగారులో అనేసాను. చెప్పరా ఏం తెలిసిపోతుందని? అదే బంగారు, మన పెళ్లికి ముందు నేను జులైలో తిరిగాను కదా. డాడ్ వ్యాపారాలు నడపమంటే నేను చిలక కొట్టడి వ్యవహారాలు నడిపాను కదా. అవన్నీ మ్యాజిక్ షోలో బయటపడిపోతాయేమోనని. రే గూట్లే, మళ్ళీ నీ బాగోతాలు తెలుసుకునే కోరిక ఇక్కడ ఎవరికీ లేదు. నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే? ఓకే. అందరూ రెడీ అయినట్టేనా? ఆంటీ. అవును, నీలాంబరి ఎక్కడా? గదిలో ఉన్నారమ్మగారు. ఇంకా ఏం చేస్తున్నారు? మామ్, బాబీని చూసి పిన్ని శారీ మార్చేసి ఉంటుంది. దానికి తగ్గ మ్యాచింగ్ గాజులు ఆర్నమెంట్స్ అని హడావుడి చేస్తుంటుంది. వాళ్ళ మేకప్ ఇప్పట్లో అవ్వదు మామ్. మనం ఏమైనా పెళ్లికి వెళ్తున్నామా? పార్వతి అయ్యగారు వెళ్ళి త్వరగా రమ్మని చెప్పు. అట్టగే అయ్యగారు. డాడ్ అంతవరకు మనం కూర్చుందాం. కూర్చోండి మామ్. పదకిలా. ఏంటే జున్నుపాలు తాగిన పిల్లిలా గొంతు సవరించుకుంటున్నావు? అమ్మగారోళ్ళు పిలుస్తున్నారు. మేం ఊరికే ఉన్నందుకు నీకు నొప్పొచ్చిందా? ఇంకో అరగంట ఉంటామే, నీకేంటి? అట్టగైతే మీరు రారన్నమాట. ఈ ముక్కి చెప్పెత్తాను. ఆగో, వస్తున్నావని చెప్పు. బొక్కదాని టెక్కు చూసావా? పోండే మీరు రాకపోతే ఏంటి వంకాయ అన్నట్టుంది.